హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Techqflow సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఈరోజు మీకోసం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మా సబ్స్క్రైబర్స్ AWS గురించి ఎక్కువగా అడిగారు. ఓకే, దానివల్ల యూజెస్ ఏమైనా ఉన్నాయా ప్రెజెంట్ నేర్చుకోవడం వల్ల? అందుకని నేను మీకు క్లారిఫై చేయడానికి సత్య గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ సత్య గారు. హాయ్ వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే, థ్యాంక్ యూ సత్య గారు. పిలవగానే ఇన్వైట్ చేయగానే వచ్చి స్టూడెంట్స్కి ఉన్న క్వశ్చన్స్ అని క్లారిఫై చేయడానికి మేము పిలవగానే వచ్చారు. ఓకే సత్య గారు, ప్రెసెంట్ ఇప్పుడు AWS నేర్చుకుంటున్నారు. AWS నేర్చుకొని జాబ్స్ రాక దానివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా లేవా అని చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగారు. అందుకని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే సత్య గారు, ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు AWS ఎలా ఉన్నది, అంటే దాన్ని నేర్చుకోవడం వల్ల యూజెస్ ఉన్నాయా లేవా అనేది మాకు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తారు. షూర్. ఈ రోజుల్లో AWS అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ AWS నేర్చుకోవడం వల్ల చాలా ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఏంటంటే AWS అనేటువంటిది అమెజాన్ సర్వీసెస్ అనేది ఈరోజు 200+ సర్వీసెస్ని వరల్డ్ వైడ్గా ప్రొవైడ్ చేస్తుంది. అందులో కూడా దాంట్లో చాలా ఆపర్చునిటీసు, నెంబర్ ఆఫ్ వేకెన్సీసు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. AWS నేర్చుకోవడంతో పాటు కూడా దాంట్లో ఇంకొకటి ఏదన్నా కోర్సు AWSతో పాటు డెవాప్స్ కానీ లేదా ఇంకొకటి ఏదన్నా ChatGPT కానీ ఇట్లాంటివి కానీ నేర్చుకుంటే చాలా బెనిఫిట్స్గా మంచి ఉద్యోగాలు, మంచి అవకాశాలు ప్లస్ హై ప్యాకేజెస్తో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట.